ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వల్ల ఫర్టిలిటీ అంటే ప్రెగ్నెన్సీ రావడానికి ఇబ్బందిగా ఉంటుందా అని చాలా వరకు డౌట్ ఉంటుంది. అవునండి, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అంటే డేట్ కరెక్ట్ గా రాకపోతే ఏమవుతుంది అనంటే సైకిల్లో హార్మోన్స్ అనేది ఇంబాలెన్స్ వల్ల డేట్ కూడా సరిగ్గా రాదనమాట. సో అలాంటప్పుడు ఎగ్ ఫామ్ అవ్వడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. సో ఆ ఎగ్ కరెక్ట్ గా ఫామ్ అవుతుందా లేదా, ఆ ఎగ్ ఫామ్ అవ్వడానికి పీరియడ్స్ ఎంత వరకు సపోర్ట్ చేస్తుంది అనంటే మనం రెగ్యులర్ గా హార్మోన్స్ చెక్ చేసుకుంటే ఈ టైంలో ఓవ్యులేషన్ అవుతుందా లేదా అనేది మనకి తెలుస్తుంది అనమాట. సో పీరియడ్స్ కరెక్ట్ గా అంటే ఇప్పుడు 28 నుంచి 30 రోజుల డేట్ అయితే అంటే ఈ నెల 1వ తారీఖున 2వ తారీఖున డేట్ వస్తే నెక్స్ట్ నెల ఖచ్చితంగా 1వ తారీఖున 2వ తారీఖున డేట్ వస్తుందని మనకి చాలా వరకు అర్థమవుతుంది. సో అలాంటి టైంలో ఇప్పుడు ఫస్ట్ 14 రోజులన ఆ ఫాలికల్స్ అంటే ఎగ్ సైజ్ ఇంక్రీజ్ అవుతూ పోతూ ఉంటుంది అనమాట. సో 14వ రోజు 12వ రోజు ఆ రోజులలో ఎగ్ సైజ్ ఇంక్రీజ్ అవుతూ ఉంటే మనకి ప్రెగ్నెన్సీకి హెల్ప్ అవుతుంది అంటే ఫామ్ అవ్వడానికి అవకాశం ఉంది అనేది మనం తెలుసుకుంటాం. 14వ రోజు తర్వాత ఎగ్ రిలీజ్ అవుతుంది. ఎగ్ రిలీజ్ అయినప్పుడు భార్యాభర్తలు కలిసినప్పుడు ప్రెగ్నెన్సీ అనేది వస్తుంది అనమాట. సో ఇదొక మనకి ఐడియా. సో అదే కనుక డేట్లు కరెక్ట్ గా రాకపోతే ఆ ఎగ్ ఇంక్రీజ్ అయ్యేది ఎప్పుడు ఇంక్రీజ్ అవుతుంది అనేది మనం చెప్పలేమన్నమాట.